ఇంకొకటి సంక్షిప్తంగా ఒక వ్యాఖ్య చేయండి. బాలకృష్ణపై 300 ఠాణాల్లో ఫిర్యాదుకు చిరంజీవి అభిమానుల నిర్ణయం, కానీ వద్దని వారించిన చిరంజీవి. దీని మీద కూడా సంక్షిప్తంగా, అయినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోరు చెప్పలేదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతారు, కానీ మరి దాని గురించి మాట్లాడుకోకుండా ఎట్లుంటారు? అయినా వాళ్ళేం ఖండించలేదు, నాగబాబు ఖండించినట్టుగా కనపడలేదు. సో ఇవి చిరంజీవి గారు పెద్ద మనసుతో అసలు కేసు పెడతామంటే అయ్యేది కాకపోయినా ఆయన ఆ పనులు ఏం చేయొద్దన్నారు. సో సంక్షిప్తంగా ఒక మాటలో దాని గురించి కూడా మాట్లాడండి. ఒక్కటే, చిరంజీవి గారు పెద్ద మనసును ఇప్పుడు ప్రదర్శిస్తారు. అదే చిరంజీవి గారి పెద్ద మనసును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద వేసే రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు మర్యాద చేసి భోజనాలు పెట్టి సత్కరించి పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని ఆయన పెద్ద మనసు ఆ రోజు ప్రదర్శించలేకపోయినాడు. కేవలం ఈరోజు చిరంజీవి గారిని అంత దుర్మార్గంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ లేకపోయినా పవన్ కళ్యాణ్ చెందినటువంటి 20 మంది శాసనసభ్యులు, అదే శాసనసభ్యులు కనీసం నోరు తెరిచినటువంటి పరిస్థితి. ఈ రోజు చిరంజీవి గారిని అంత అవమానం జరిగినా కనీసము జ్వరం ఉందని ఈయన తప్పించుకొని పవన్ కళ్యాణ్ ఇంట్లో పనుకుంటే చంద్రబాబు నాయుడు అదేదో మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బాలకృష్ణ గారు నోటు దురుసు చిరంజీవి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా కనీసం జనసేన ఇంతవరకు నోరు తెరచలేదు. దాని అధినాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు నోరు తెరచుకోవడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ చిరంజీవి అభిమానులు మాత్రం ఈ రోజు చిరంజీవి అడ్డుకోవచ్చు, కానీ చిరంజీవి జరిగినటువంటి ఇంత అవమానాన్ని చిరంజీవి అభిమానులు భరించలేకున్నారు. అందుకే వాళ్ళు 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెట్టాలంటే చిరంజీవి వాదించారు. వాళ్ళ కేసులు కానీ ఏదైనా పెట్టుకొని ఇప్పటికైనా చిరంజీవి గారు బయటకు వచ్చి నోరు తెరిచి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత గౌరవప్రదమైనటువంటి గౌరవం ఇచ్చారనేటువంటి మాట్లాడటము. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చంప మీద కొట్టినట్టే కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆ రోజు ఏదో సినిమా యాక్టర్లందరినీ బురద జల్లినట్టు ఆ రోజు దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి మీద మా నెత్తిన బురదేసి రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నాయి. అంటే వీళ్ళందరూ చేసిన తప్పుడు ప్రచారాలన్నీ కూడా వాళ్ళే చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళే బయటకు వస్తున్నాయి. వాళ్ళే ఈ రోజు ఆ రోజు మాట్లాడినారు, ఈ రోజు చిరంజీవి రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోజు చిరంజీవి మౌనం వహించాడు. ఈ రోజే చిరంజీవి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మాకు బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఇచ్చాడు, బట్టలు పెట్టి పంపించాడు, భోజనం పెట్టి పంపించాడు. ఇంత వాళ్ళు చేసిన తప్పులు చివరికి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ సబ్జెక్ట్ లో మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొత్తం ఇరుక్కుపోయింది. చంద్రబాబు ఇప్పుడు అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్యాకేజీ పవన్ కళ్యాణ్ లేదా ప్రజా పవన్ కళ్యాణ్ అనేటటువంటిది ప్రజలకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది. కేవలం తండ్రితో సమానమైనటువంటి అన్నను అంత దుర్మార్గంగా మాట్లాడితే నోరు మెదపలేనటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి వలన ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తే అంత దుర్మార్గం అవమానం జరిగిన ఒక్కరు కూడా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడలేదంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించాలని చిరంజీవి అభిమానులు కూడా తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ యానాదయ్య గారు.